ఒక్కసారి ఊహించండి, మీ తమ్ముడు ఫ్యాక్టరీకి వెళ్లి తిరిగి రాలేదు. మీ నాన్న ఉదయం కార్మికుడుగా వెళ్ళాడు, కానీ సాయంత్రం వార్తల్లో మీకు అతని మృతదేహం చూపబడింది. ఇది కథ కాదు, ఇది నిజం. తెలంగాణలోని సంగారెడ్డిలో జరిగిన ఫ్యాక్టరీ బ్లాస్ట్ లో 40 మంది కార్మికులు బతికి ఉండగానే కాలిపోయారు. కానీ దేశం నిశ్శబ్దంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీలు కాదు, ఓటు బ్యాంకు కాదు, వాళ్ళ చావు మనకి బ్రేకింగ్ న్యూస్ కాదు. జూన్ 30 ఉదయం 9:30 సిగాచి ఫార్మాలో 140 మంది కార్మికులు మామూలుగా పనిచేస్తున్న సమయంలో ప్రేడర్ అనే భారీ యంత్రం బ్లాస్ట్ అయింది. ఈ ఫ్యాక్టరీలో మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ అనే పౌడర్ తయారు చేస్తారు. ఇది మెడిసిన్, కాస్మెటిక్, ఫుడ్ ప్రొడక్ట్ లో దీన్ని వాడతారు. ఫ్యాక్టరీలో సేఫ్టీ గ్యాజెట్ లేవు, ఫైర్ అలారం లేదు, కార్మికులు మంటల్లో కరిగిపోయారు. రిపోర్ట్ ప్రకారం 40 మందికి పైగా అక్కడికక్కడే చనిపోయారు. మరికొందరు 100 మీటర్ల దూరానికి విసిరిపడ్డారు. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది నేరం. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా 40 కుటుంబాలు ఒకేసారి చెదిరిపోయాయి. భారతదేశంలో ప్రతి 1,00,000 మంది ఫ్యాక్టరీ కార్మికుల్లో 117 మంది చనిపోతారు. 2018 నుంచి 2022 మధ్య 5,300 మంది వర్కర్లు చనిపోయారు. ఇది కూడా కేవలం పెద్ద ఫ్యాక్టరీల గణాంకమే. అనాధికార ఫ్యాక్టరీలో జరిగే మరణాలు ఇంకెంతో ఎక్కువ. ఫ్యాక్టరీలో మిషన్లు 30 ఏళ్ల పాతవి, మెయింటెనెన్స్ లు ఉండవు, కార్మికులకు గ్లౌజ్, మాస్క్, హెల్మెట్లు లేవు. అలాంటి వారి చేతులు దేశం అభివృద్ధి చెందుతుంది, కానీ వాళ్ళ ప్రాణాలు మాత్రం ఖర్చులా గణించబడతాయి. ఇన్స్పెక్టర్లు వస్తారు, డబ్బులు తీసుకుంటారు, సంతకం పెడతారు, పేరుకే విచారణ. అసలు ఎక్కడ న్యాయం? ఫ్యాక్టరీ బ్లాస్ట్ పై టీవీ ఛానళ్లు 2 నిమిషాల టిక్కర్ పెట్టి అదే రోజు స్టార్ హీరోపై షిఫ్ట్ అయ్యాయి. ఏ మంత్రి సైట్ కు రాలేదు, ఏ సెలబ్రిటీ ట్వీట్ చేయలేదు. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది బాధ్యత రహిత వ్యవస్థ. నెక్స్ట్ ఏ ఫ్యాక్టరీ సిగాచి ఫ్యాక్టరీ అవ్వకూడదంటే కొన్ని మార్పులు జరగాలి. వార్షిక భద్రత పరీక్షలు తప్పనిసరి చేయాలి. కార్మికులకు ఆరోగ్య బీమా, వర్క్ ఇన్సూరెన్స్ ఉండాలి. మిషన్లకు డిజిటల్ మానిటరింగ్ విధానం పెట్టాలి. కార్మిక సంఘాలను చట్టబద్ధంగా రక్షించాలి. బాధిత కుటుంబాలకు కేవలం పరిహారం కాదు, న్యాయం కావాలి. నాన్న రాత్రికి వస్తాను అన్న కొడుకు ఇప్పుడు బండరాయి పైన ఆస్తి పంజరంగా మారిపోయాడు. ఆ తల్లి అతని ముఖాన్ని గుర్తుపట్టలేకపోయింది. ఈ బాధను చూసి దేశం తలదించుకోవాలి, కానీ మౌనమే కరెక్ట్ అంటున్నారు. చట్టాలు కేవలం పేపర్ మీద మాత్రమే. ఇండియాలో కెమికల్ ప్లాంట్లకు కొన్ని చట్టాలు ఉన్నాయి, ఆచరణలో మాత్రం కొన్నిసార్లు పైలట్ పేపర్ గా వాడతారు. అధికారులు విచారణలో మింగేస్తారు. ఎంక్వైరీలు వాయిదాలు, ఫైల్లో ఫార్మాలిటీ. న్యాయం మాత్రం ఎప్పటికీ జరగదు. చేంజెస్ కోసం ఈ కొన్ని రూల్స్ అవసరం. ప్రతి ఫ్యాక్టరీలో మంత్లీ సేఫ్టీ ఆడిట్ జరగాలి. కార్మికులకు మెడికల్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి. హెల్మెట్ లేకుండా పని చేయడం మీద కఠిన చట్టం విధించాలి. యజమానులపై క్రిమినల్ కేసులు విధించాలి. బాధిత కుటుంబాలకు వాస్తవ పరిహారం మరియు వృత్తిపరమైన మద్దతు. ఈ మార్పులు ఇప్పటికైనా రావాలి, లేకపోతే మరో సిగాచి ఎప్పటికైనా జరుగుతుంది. మీరు ఈ వీడియో చూసిన వ్యక్తి అయితే మీ బాధ్యత అక్కడికే ఆగదు. ఈ వీడియోను షేర్ చేయండి. ఎవరికైనా ఈ సమాచారం జీవితాన్ని మార్చేలా ఉంటుంది. మరొక బ్లాస్ట్ జరగక ముందే మీరు కలిసి గొంతు కలిపితే దేశం మారుతుంది. సిగాచి 40 మంది కార్మికులకు నిజమైన శ్రద్ధాంజలి అంటే ముగ నిశ్శబ్దం కాదు, మార్పు కోసం వినిపించే గళమే కావాలి.